అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 1వ తారీఖు చౌక దుకాణాలలో పేదవారి ఆకలిని తీర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే బియ్యము తదితర వస్తువులు అందుకే ఈరోజే మాట్లాడుతూ ఉన్న రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలలో అత్యంత దుర్మార్గమైన భారీ స్థాయిలో అవినీతి జరుగుతూ ఉండే, ప్రజా దోపిడీ జరుగుతూ ఉండే వ్యవస్థ ఏదైనా ఉంది, నెంబర్ 1 స్థానం అంటే అది స్టోర్లే, చౌక దుకాణాలే. ప్రజలకు కానీ మేధావులకు కానీ అందరికీ అది 100 రూపాయలాగానే కనిపిస్తుంది. ఎందుకు 100 రూపాయలు అంటానంటే, ఒక కార్డులో భార్యాభర్త ఉంటారు, 10 కేజీలు బియ్యం ఇస్తారు. 10 కేజీల బియ్యం వాడు వద్దనుకుంటే స్టోర్ డీలరు 100 రూపాయలు ఇస్తాడు. కేజీ 10 రూపాయలు చొప్పున, 100 రూపాయలే చూసేదానికి. కానీ సత్యం అది కాదు ప్రజలారా. ముఖ్యంగా ప్రజలు చెప్తా ఉన్నా, మీరు తీసుకుంటా ఉండే 100 రూపాయలు కొంతమందికి వేల కోట్ల రూపాయల ఆదాయ వనరులు, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కూడా కాదు 5 సంవత్సరాలకు. అది ఎలాగో కూడా వివరిస్తా నేను. అసలు ఏ స్టోర్ అయినా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఎక్కడైనా సక్రమంగా పేదవారికి పంపిణీ జరుగుతూ ఉందా అని అడుగుతాను నేను ఈ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని. ప్రొద్దుటూరులో ఆయన ఎమ్మెల్యే కాబట్టి మీరు స్టోర్లో ఇవ్వాల్సినది బియ్యం ఇవ్వాలా, చక్కెర ఇవ్వాలా, కందిబ్యాళ్ళు ఇవ్వాలా, రాగులు ఇవ్వాలా, జొన్నలు ఇవ్వాలా, గోధుమ పిండి ఇవ్వాలా. గడిచిన ఈ 2 సంవత్సరాల కాలానికి, దాదాపుగా 2 సంవత్సరాల కాలానికి ప్రతి నెలా ఇస్తూ ఉండేది ఒక్కటే, ఒకే ఒక వస్తువే, 1 కేజీ చక్కెర. అది కూడా కేజీ ఇయ్యరంట, కార్డుకు అర్ధ కేజీ, కార్డుకు అర్ధ కేజీ చక్కెర ఇస్తారు. బియ్యం ఇస్తామంటున్నారు కానీ ప్రజలతో ఏలుగురు తీసుకుంటున్నారు. కేజీ 10 రూపాయలు చొప్పున, కార్డులో 4 ఉంటే 20 కేజీలు వచ్చే 200 రూపాయలు, కార్డులో 2 ఉంటే 10 కేజీలు వస్తే 100 రూపాయలు. తంబు ఇంప్రెషన్ వేసుకోవడం, 100 రూపాయలు ఇవ్వడం. గోడౌన్ నుంచి స్టోర్ కూడా బియ్యం రావు, గోడౌన్ నుంచే సరుకు ఎత్తేస్తున్నారు. మీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ స్టోర్లలో ప్రజలకు పంపిణీ చేస్తూ ఉండే వస్తువులు ప్రతి నెల అర్ధ కేజీ చక్కెర, బియ్యం వీళ్ళే తింటున్నారు, రాగులు జొన్నలు సప్లై చేయరు, గోధుమ పిండి ఉరువే కనపడదు, ఇంకా కందిబ్యాళ్ళు అయితే కరువు. ఎట్లా ఏ విధంగా మీరు అవినీతి చేస్తున్నారో కూడా నేను ప్రజలకు వివరిస్తాను. ఈరోజు మీరు తీసుకుంటున్నారు స్టోర్లో, కనీసం ఈ రోజు నుంచైనా మీరు కళ్ళు తెరవండి. మొట్టమొదట వాళ్ళు మీకు చేస్తాండే మోసం ఏంటంటే, మీరు బియ్యం వద్దన్నప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు కేజీకి. కానీ అదే స్టోర్ డీలరు దళారికి అమ్ముకుండేది 18 రూపాయలకు, 18 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. మీరు గన తంబు ఇంపరేలు గుర్తు, బొటనవేలు గుర్తు వేసి, ప్రజలారా మీకు బియ్యం అమ్మము అని మీరు తీసుకుంటే, ఇంటికి తీసుకపోతే మీ ఇంటికాడికి వచ్చి 15 రూపాయలు కొంటున్నారు. మీరు ఇంటికాడికి తీసుకపోతే 15 రూపాయలు. ఇంకా ఈ దళారులు, ఈ రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు అందరూ కలిసి సంపాదించుకోకూడదు, మా ఆకలిని విందు భోజనంగా వీరు చేసుకోకూడదు అనుకుంటే గన 1-2 నెలలు మీకు వచ్చిన బియ్యాన్ని అమ్మాకండి. 2 నెలలు బియ్యం అమ్మాకండి. కేజీకి 10 రూపాయలు ఇచ్చే మీ బియ్యానికి 20 రూపాయలు ఇస్తారు. కనీసం ఈ దొంగలు ఊర్లు పంచుకునే దానికంటే పేద ప్రజలైనటువంటి మీరు తినండి, పేద ప్రజలైనటువంటి మీరన తినండి. ఆ సొమ్ము 2 నెలలు ఇవ్వకండి. మీరు బియ్యం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోండి. సేదనైతే దోశకి తినండి, లేదంటే రాగి సంగట్లో వేసుకోండి. మిగిలితే పక్కన పెట్టండి, పశువులు పెట్టండి దానా. 2 నెలలు మీరు ఇవ్వకపోతే వీళ్ళకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, కోట్ల రూపాయలు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, దళారులకు, డీలర్లకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు. వీళ్ళు మొట్టమొదట చేస్తూ ఉండే మోసం, బియ్యం ఏలుగుర్తు వేసుకొని 10 రూపాయల చొప్పున కేజీకి కొనుగోలు చేసి అక్రమ రవాణా బియ్యాన్ని మాఫియాగా రాజ్యం వెళ్తున్నారు. ఇది మొదటి మోసం. పోనీ బియ్యమైనా సక్రమంగా ఇస్తున్నారా అంటే, ఒక 10 కేజీలు రావాలా బియ్యం. నేను నా భార్య ఉండాం ఉదాహరణకు, మాకు 10 కేజీలు రావాలా. ఇదే ప్రజలారా, మీ బియ్యాన్ని కాటా వేసే కాటా మిషన్, ఇదే త్రాసు, ఇదే కొలత. ఈ కాటా మీద మీకు ఈ గిన్నె పెడతాడు అన్ని చోట్ల, దీంట్లో మళ్ళీ సంచి పెడతాడు. మన దగ్గర సంచి ఉంటుంది, 10 కేజీలమైన సంచిలో బియ్యం పోచాడు,
ఈ దీంట్లో పెట్టాడు, దీంట్లో పెట్టి తూకం వేస్తాడు, మీ సంచిలో వచ్చాడు. మీరు ఇంటికి తీసుకుపోయినాక తూకం వేసుకుంటే అది 8 కేజీలు 8.5 కేజీ ఉంటుంది. కారణం దీని వెయిట్, ఇది కేజీ 200 గ్రాములు ఉంది. దీని వెయిట్ అంటే కొలతలలో మోసం. 10 కేజీల బియ్యానికి 8.5 కేజీలే వస్తుంది. అది రెండవ మోసం. మూడవది, మీకు చక్కెర ఇవ్వాలా, ప్రభుత్వం చెప్పినది 17 రూపాయలకు మీ దగ్గర తీసుకొని చక్కెర ఇమ్మని చెప్పినారు, 17 రూపాయలకు. కానీ మీ స్టోర్ డీలర్ మీ దగ్గర తీసుకుంటానేది 20 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే మీ దగ్గర నుంచి 3 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు. ఎందుకు 3 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు? ఎవని అబ్బని సొమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే స్టోర్ డీలర్లుగా ఉండారు కాబట్టి మీరు 3 రూపాయలు తీసుకుంటున్నా కానీ రెవెన్యూ అధికారులు గమ్మునుంటారా? ఇది మూడవ మోసం. నాలుగవ మోసం, గోధుమ పిండి కానీ రాగులు కానీ జొన్నలు కానీ సప్లై లేదని సప్లై చెయ్యరు. ఐదవ మోసం, 15 రోజులు పంచాలా మీకు పంపిణీ. ఖచ్చితంగా ఈరోజు మొదలు పెడితే మంచి వాడైతే 4 రోజులు పంచుతాడు, వాడు ఉత్తముడైతే. చెడ్డో అయితే 2 రోజులు. బీదోళ్ళ దగ్గర లెక్క ఉంటుందో సకాలానికి ఉండదో వారి పనులో మరొక ఇబ్బంది అని చెప్పి ప్రభుత్వం వారు 15 రోజులు బేమని చెప్పినారు. ఇది 5వ మోసం. మీకు చేస్తానండి మోసంలో 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు రేషన్ ఇంటికి తీసుకుపోయి డోర్ డెలివరీ చేయాలా, లే స్టోర్కే రావాలా, పంపేయాలా, లెక్క తీసుకొని వాళ్ళు పోవాలా. ఇది చౌక దుకాణంలో జరుగుతుంది. అది దీంట్లో మీకు ఏమర్థమైంది? చౌక దుకాణం ద్వారా మీకు రావాల్సిన ప్రజలారా మీకు వస్తువులు ఏంటి రావడంలే. రాగులు కానీ జొన్నలు కానీ గోధుమ పిండి కానీ కందిబ్యాళ్ళు కానీ ఏంటి రావడంలే. మీకు ఇస్తాండేది 1/2 కేజీ చక్కెర, దాంట్లో కూడా 3 రూపాయలు ఎక్కువ కొడుతున్నారు. మీకు బియ్యం ఇవ్వాల్సింటే బియ్యం ఏలుగుర్తు చేసుకొని 10 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. వాళ్ళ మటుకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. నేను అడుగుతా ఉన్న ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని, ఈ 22 నెలల్లో ఒక్క నెలైనా మీరు కందిబ్యాళ్ళు ఇచ్చినారా? గోధుమ పిండి ఇచ్చినారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన నాదెళ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు? విజనరీ ఏం చేస్తున్నాడు? లేకపోతే సకల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు? అన్నిటికీ మించి సనాతని ఏం చేస్తుందో. వీళ్ళందరినీ మించినోడు మా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు, మరో భారతీయుడు, మరో అన్నా హజారే, మరో సుభాష్ చంద్రబోస్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, అవినీతిని ఉక్కుపాదంతో మోపుతారని. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, పెద్ద ఆయన్నే వరదరాజిరెడ్డి గారినే, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 166 రేషన్ షాపులు ఉన్నాయి. రాజుపాలెం, ప్రొద్దుటూరు రూరల్, ప్రొద్దుటూరు అర్బన్ కలిపి 166. ఈ 166 షాపులలో ఏ 20 మందో 10 మందో 30 మంది మాత్రమే నీ పార్టీకి సంబంధించిన వారు కాదు. తక్కిన 140 మంది నీవు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యకరంగా ఆర్డీఓలకు ఎంఆర్ఓలను బెదిరించి నీ ప్రభుత్వానికి లొంగిపోయిన అధికారులు నీ పార్టీ కార్యకర్తలను స్టోర్ డీలర్ను చేసుకున్నావు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు స్టోర్ డీలర్లుగా అవతారం ఎత్తి ప్రజా దోపిడీ చౌక దుకాణం ద్వారా చేస్తా ఉంటే నియంత్రించడానికి సామర్థ్యం నీకు లోపించిందా? అధికారులతో మాట్లాడి గట్టిగా మాట్లాడడానికి నీ నోరేమన్నా మూగబోయిందా? పెద్దాయన దోపిడీ చేస్తానేది నీ మనసులే కాబట్టి వాళ్ళను నువ్వు మందలిస్తే గనా రేపొద్దున నీకు ఎలక్షన్లప్పుడు చెయ్యరు కాబట్టి నోరు మూసుకొని గడ్డి తింటా వాళ్ళు చేసే అవినీతికి నువ్వు సహకరిస్తావు. రెండవ కారణం, అందరూ కలిసి నెల నెల నీ కుమారునికి ఇచ్చే వాటా కొండారెడ్డికి. నువ్వు చెప్పినావు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విజిలెన్స్ డీటీ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, ఆర్ఐ కానీ, పోలీసులు కానీ మౌనం, ప్రేక్షక పాత్ర. వాళ్ళ ఉద్యోగాలు చేయరు. వాళ్ళు అవినీతి చేసి పేదవారికి సంబంధించిన ఆకలి తీర్చడానికి ఉపయోగపడే ఈ ఆహారాన్ని అక్రమ రవాణా ద్వారా సౌత్ ఆఫ్రికాకో మరో దేశానికో తరలించి తీసుకుపోతా ఉంటే రెడ్ కార్పెట్ వేసినారు ఈ అధికారులందరూ. కారణం, నీ అధికారానికి తలవొగ్గి తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిసిందని చెప్పి నువ్వు చెడిపోవడమే కాకుండా పోలీసులను, రెవెన్యూ అధికారులను అందరినీ చెడగొట్టినావు. నువ్వు అవినీతి పనులు చేసినావు.
కానీ మాటలు ఏం మాట్లాడతావంటే వెంకటేశ్వర మీద ప్రమాణం చేయి, నేను లంచం తీసుకోను అంటావు. ఎక్కడయ్యా ఇది న్యాయము? ఎక్కడిది న్యాయము? నువ్వు ఒకసారి రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళు పిలిపించుకొని ఈ ఊర్లో ఒక గింజ బియ్యం బయటికి పోకూడదు అంటే ఆగదా? నువ్వు చెప్పవు. కారణం అంతా నీ మనసులో దోపిడీ చేసేది. నీతో 10 రూపాయలు కొని 18 రూపాయలకు అమ్మినటువంటి డీలరు ఎవరికి అమ్ముతాడు? దళారికి అమ్ముతాడు 18 రూపాయలు. 18 రూపాయలకు దళారి కొని వాడు తీసుకుపోయి 24 రూపాయలకు రైస్ మిల్లు ఓనర్కి అమ్ముతాడు. 24 రూపాయలకు కొన్ని రైస్ మిల్లు ఓనర్ ఏం చేస్తాడు? బాగా దాన్ని సాపు చేసి పాలిష్ పట్టి బెంగళూరుకు పెద్ద పెట్టుబడిదారి వ్యాపారస్తునికి 40 రూపాయలకు అమ్ముతున్నాడు. 40 రూపాయలకు బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారి వ్యాపారస్తుడు కొని నీట్గా ప్యాక్ చేసి పేద దేశాలైనటువంటి సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు 50 రూపాయలకు 60 రూపాయలకు వాడమ్ముతాడు. ఈ వ్యాపారం అంతా ఎంతసేపు జరుగుతుంది? జస్ట్ 3 డేసే ప్రజలారా. 1 నుంచి 4వ తారీఖు లోపల క్లోజ్. మన ప్రొద్దుటూరు నియోజకవర్గం తీసుకున్నాం ఎంత వస్తుంది అని చెప్పి. ఒక్క నెలకు వచ్చేసి మీకు ఇచ్చే 100 రూపాయల చేతిలో పెట్టి డీలరు 1,00,000 రూపాయలు సంపాదించుకునే కాల మొదలుపెట్టి అన్ని రకాలుగా జరిగితే 7 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది నెలకు. మీ దగ్గర కొనే బియ్యం 1,40,00,000 రూపాయలు, డీలర్ అమ్ముకునేది 8 రూపాయలకు ఎక్కువ 2,52,00,000కు, వాడు అమ్ముకునేది 6 రూపాయలకు ఎక్కువ 3,30,00,000కు, వాడమ్మేది 16 రూపాయలకు ఎక్కువ 5 కోట్ల చిల్లర 6 కోట్ల రూపాయలకు, వాడమ్మేది మళ్ళా రొంత ఎక్కువ 7 కోట్ల చిల్లర. 100 రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యే మీ బియ్యం యొక్క విలువ వ్యాపారము బెంగళూరుకు చేరగా 7 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక్క నెలకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయల అక్రమ రవాణా వ్యాపారం బియ్యం జరుగుతూ ఉంటే సంవత్సరానికి 12 × 7 84 కోట్లు, దాదాపు 100 కోట్ల రూపాయలు జరుగుతుంది. జరిగితే 5 సంవత్సరాలకు 500 కోట్లు జరుగుతుంది వ్యాపారం. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయల వ్యాపారం అక్రమ రవాణా బియ్యం జరిగితే 175 నియోజకవర్గాలు ఇంటూ 500 కోట్ల రూపాయలు వేసుకుంటే 85,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది 5 సంవత్సరాలకు. మీ 100 రూపాయల దగ్గర అవినీతి ప్రారంభమయ్యే ప్రజలకు చిట్ట చివరికి 5 సంవత్సరాలకు జరిగే అవినీతి ఎంత అంటే 80,000 కోట్ల రూపాయలు జరుగుతుంది. ఇది సత్యం నేను చెప్పేది. నేను లెక్కశారాలతో కూడా చెప్తున్నా కదా. నేనేం అబద్ధం అతిశక్తిగా మాట్లాడడంలే. మరి ఇంత పెద్ద అవినీతిని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించదు? పేదవారి ఆకలిని తీర్చడానికి ఉపయోగించే బియ్యము పెద్దవారికి విందు భోజనమా? తెలుగుదేశం పార్టీ నాయకులకు విందు భోజనమా? ఈ మధ్యలో వీళ్ళందరికీ సహకరించేది ఎవరు? రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే. ఈ అధికారానికి తలవగ్గిన ప్రభుత్వ అధికారులు వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తే పేదవారి ఆహారాన్ని పందికొక్కుల మాదిరి భోంచేస్తున్నారు. నేను ఈ మాట మాట్లాడిన తర్వాతైనా మీలో చలనం ఉంటే, మీ చర్మానికి సురుక్కుమంటే ఈరోజు పంచుతున్నారు. నియంత్రించండి. వాళ్ళు నియంత్రించరు ప్రజలారా, అందరూ దొంగలే. మీకు నేను విజ్ఞప్తి చేస్తాను, ప్రొద్దుటూరు వాళ్ళందరికీ, మొదలు చేతులెత్తి అందరికీ 10 రూపాయలకు డీలర్కి అమ్మాకండి బియ్యం. మీరు 10 రూపాయలకు అమ్మాకండి. తంబు ఇంప్రెషన్ వేసి బియ్యం తీసుకొని ఇంటికి పోండి. గడ్డి తింటే మీ దగ్గరకు వస్తాడు 17 రూపాయలకో 18 రూపాయలకో. మీరు దోశకు ఉపయోగించుకోండి, రాగి సంగటికి ఉపయోగించుకోండి, పశువులకు దానా ఉపయోగించుకోండి. మీరు అమ్ముకోవాలని చెప్పను కానీ ఇంత చౌకకు అమ్ముకునే దానికంటే ఇంటికి తెచ్చుకోండి. 18 రూపాయల కన్నా అమ్ముకోండి, 17 రూపాయల కన్నా అమ్ముకోండి. 2 నెలలు మీరు బియ్యం వానికి ఇవ్వకపోతే డీలర్కు డిమాండ్ పెరుగుతుంది. మీ బియ్యానికి 10 రూపాయలు 20 రూపాయలు ఎత్తాది. 20 రూపాయలు డిమాండ్ చేయండి. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తాండది మీ ఆకలి తీర్చడానికి. ఆ బియ్యం మీది, దాని మీద వచ్చే ఆదాయం మీది, మీ హక్కు అది. 80,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు కలిసి వ్యాపారస్తులు, డీలర్లు అందరూ కలిసి పంచుకుంటున్నారు. కనీసం వాళ్ళు తినే బదులు మీరనే తినండి. 2 నెలలు ఇయ్యాకండి. కేజీకి 10 రూపాయలు కాదు, మాకు 20 రూపాయలు కావాలండి, 20 రూపాయలు ఇస్తారు. పేదవారి కడుపుకు పెట్టే పట్టెడు అన్నం నుంచి కూడా వీళ్ళు పందికొక్కుల మాదిరి భోంచేస్తా అంటే దీన్ని నియంత్రించే విధానం ఎట్లా? 2 మార్గాలు. మొదటి మార్గం, మీరిస్తా ఉండే బియ్యము ముతక బియ్యం. నేను చాలాసార్లు చెప్పిన ఇంతకుముందు, మీరిస్తా ఉండే బియ్యము ముతక బియ్యం, నాసిరకం బియ్యం. ఈ బియ్యం తినడానికి పేదవాడు ఆసక్తిగా లేడు. ఈ బియ్యం తినడం వల్ల వానికి కడుపు నొస్తుంది అంటున్నాడు. ఈ బియ్యం తినడం వల్ల నాకు అనారోగ్యం అవుతుంది, నాకు మోషన్స్ అవుతున్నాయి అంటున్నాడు. లేకుంటే ఈ బియ్యం రుచిగా లేవు, నేను భోజనం తినే ఆ ఎర్రగడ్డ కారంతో తినే బువ్వ కూడా నేను రుచిగా తినలేకపోతాను కాబట్టి నాకు ఈ వద్దు అంటున్నాడు. మరి వారు అమ్ముకోకుండా ఉండాలంటే
తినాలా? తినాలంటే తినడానికి వీలుగా ఉండే బియ్యాన్ని మీరు ఇయ్యాలి. కేంద్ర ప్రభుత్వం తినడానికి వీలుగా ఉండే బియ్యాన్ని ఇవ్వకపోవడం వలన లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రభుత్వం నుండి నల్ల మార్కెట్కు పోతుంది. దళారుల చేతుల్లోకి, వ్యాపారస్తుల చేతుల్లోకి, అధికారుల చేతుల్లోకి, అధికార పార్టీ రాజకీయ నాయకుల చేతుల్లోకి లక్షల కోట్ల రూపాయలు పోతుంది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. పేదవారికి కూడా తినడానికి వీలుగా ఉండే మంచి బియ్యాన్ని ఇవ్వండి. ఈ అవినీతిని నియంత్రించడానికి అవకాశం వస్తుంది. లేదు, మీరు ఇయ్యలేకపోతున్నారు. మీరు ఇయ్యలేనప్పుడు కనీసము నియంత్రించడానికన్నా ప్రయత్నం చేయండి. మీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ముక్కుకు కళ్ళెం వేయండి. మీరు అవినీతి చేసేదానికి కాదు అని చెప్పండి. లేకుంటే వాళ్ళ తోక కట్ చేసి అధికారుల మీద కలెక్టర్ ద్వారా ఒత్తిడి చేసి కలెక్టర్ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే 24 అవర్స్లో చౌక దుకాణాలు ప్రజా పంపిణీ జరుగుతుంది కరెక్ట్గా. తప్పుడు పనులు చేసే అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయండి. పోలీసులైనా సరే, రెవెన్యూ వాళ్ళైనా సరే. ఎందుకు దావకు రాకుండా పోతారు వీళ్ళు? మూడో మార్గం అని చేయండి అయ్యా. కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యం ఇవ్వకుండా ప్రజలకు నేరుగా డబ్బే పంచండి. బియ్యం ఇవ్వకుండా ప్రజలకు మీరు 60 రూపాయలు పెట్టుకుంటున్నారు, 50 రూపాయలు పెట్టుకుంటున్నారు కేజీ. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలకు పెట్టి కొని వీళ్ళకు ఊరికిస్తున్నారు. 50 రూపాయలు పెట్టి కొని వీళ్ళ ఊరికి ఇచ్చేటప్పుడు 25 రూపాయలు ఏంటి వీళ్ళకు? మీకు 25 రూపాయలు మిగులుతుంది కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు ఈ దళారులు, ఈ రైస్ మిల్లు ఓనర్లు, ఈ బెంగళూరు వ్యాపారస్తులు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, ఈ పోలీసులు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు భోంచేయకుండా నేరుగా పేదవారి జోగులున్న ఆ డబ్బు పట్టాలి. నేను ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ప్రతి నెల కందిబ్యాళ్ళు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ తప్పకుండా అడగండి. చక్కెరకు 3 రూపాయలు ఎగస్ట్రా ఇయ్యొద్దు, 17 రూపాయలు ఇవ్వండి. బియ్యం వానికి అమ్మకుండా థంబ్ ఇంప్రెషన్ వేసి, ఏలుగుర్తు వేసి బియ్యం తీసుకొని ఇంటికి పోండి, 20 రూపాయలు ఇవ్వాలని చెప్పి అడగండి. మీరు డిమాండ్ చేస్తే 1-2 నెలలు టైట్ చేసి 20 రూపాయలు మీ కాళ్ళకాడికి వస్తుంది. ముఖ్యమైనది ఇది వద్దని చెప్పండి. తూక వేసేటప్పుడు ఇది వద్దయ్యా, సంచిలో వేసి ఆ మిషన్ మీద పెట్టు, నువ్వు ఇచ్చే 10 కేజీలకు మాకు 2 కేజీలు పోతున్నాయి, గట్టిగా మాట్లాడండి. ఇది కేజీ పైన ఉంది. ఇది నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తూకాలలో చేసే మోసాన్ని నియంత్రించడానికి ఇది వద్దని చెప్పండి. బియ్యం ఇంటికి తీసుకుపోయి 20 రూపాయలు కావాలండి, మీ కాళ్ళకాడి గట్ట రాకుండా పోతాదో. చక్కెరకు 3 రూపాయలు ఇయ్యాకండి. 15 రోజులు చౌక దుకాణాలు తెరిచి పంచాలని చెప్పి గట్టిగా మాట్లాడండి. ఇవన్నీ మీకు పలకరు, మమ్మల్ని దబాయిస్తారయ్యా పెద్దోళ్ళు అని ప్రజలు ఎవరైనా అంటే, ఆ ప్రజలు నాకు ఆ స్టోర్ పరిధిలో ఉండబడిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు తెలియజేస్తే, సంప్రదిస్తే నేను వస్తా మీ స్టోర్ దగ్గరికి. మీ స్టోర్ దగ్గరికి వచ్చి గిన్నె లేకుండా మీకు బియ్యం వేపిస్తా. చక్కెర 17 రూపాయలు ఇప్పించి ఏర్పాటు చేస్తా. మీకు గుర్తేసి బియ్యం ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తా. మీ తరఫున నేను ప్రశ్నిస్తా, మీ తరఫున నేను ఉద్యమిస్తా. మా కార్యకర్తలు చెప్పండి, మాకు అన్యాయం జరుగుతుంది, అన్నని పిలుచుకొని చెప్పమను. ఈ అన్న మీకోసం వస్తాడు. ఈ ప్రజా దోపిడీని అరికట్టడానికి ప్రజలే చైతన్యవంతులు కావాలని చెప్పి విజ్ఞప్తి.